ఇరాన్కి సంబంధించిన లైఫ్ స్టైల్ని మనం చూస్తున్నాం. సూట్స్లో ఉన్నారు మెన్, అలాగే అప్పటి ఫ్లాగ్ ఉమెన్ని చూడొచ్చు ఎంత మోడర్న్గా వాళ్ళ డ్రెస్సింగ్ ఉందో చూడండి. వాళ్ళు వెళ్ళిన పిక్నిక్ స్పాట్స్ కానీ వాళ్ళు వెస్టర్న్ కల్చర్ని, వెస్టర్న్ కాస్ట్యూమ్స్ని, వెస్టర్న్ బట్టలను వేసుకొని మొత్తానికైతే అప్పుడు 60s to 70s అంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్, ఈ ఖమేనీ రాకముందు ఇలాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేశారు. ఒక్కసారిగా ఆ లైఫ్ స్టైల్ నుంచి మతపరమైన ప్రభుత్వం రావడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మరి ముఖ్యంగా మహిళలకి చాలా స్ట్రిక్ట్ లాస్, హార్డెస్ట్ లాస్ అని చెప్పొచ్చు. వాళ్ళ హెయిర్ కనిపించకుండా క్లాతింగ్ చేసుకోవాలి, ప్రతిసారి వాళ్ళ హెయిర్ని కవర్ చేసుకోవాలి, అలాగే బుర్కా ధరించాలి, పబ్లిక్గా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు బుర్కా ధరించాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే మొత్తానికైతే అక్కడ ప్రజలు ఫేస్ చేశారు. దాదాపు 50 సంవత్సరాల పాటు ఆ మహిళలు ప్రస్తుతానికి ఆ తలపైన కట్టుకున్న ఆ పాగాలని తీసి పక్కన పడేశారు. వీధుల్లోకి ప్రజలు చేరుకున్నారు. కారు హారన్స్తోని పాటు మరింత అప్డేట్ తీసుకోవడానికి, మరింత ఇన్ఫర్మేషన్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇటు శ్యామ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఇటు ఎక్స్ వింగ్ కమాండర్గా పనిచేశారు. ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ ప్రసాద్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? కావాలనే అంటే ప్రిసిషన్ మిసైల్స్ని యూజ్ చేసి ఖమేనీ అక్కడ ఉన్నాడు అని ఒక 2-3 నెలల నుంచి ట్రాక్ చేసి ఇమీడియట్గా అటాక్స్ చేశారా? శ్యామ్ ప్రసాద్ గారు వినిపిస్తుందా అండి? నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇటు ఇరాన్, ఇటు ఖమేనీ అక్కడ ఉన్నాడని ఒక 2-3 నెలల ముందు నుంచే వీళ్ళు ట్రాక్ చేశారు. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ట్రాక్ చేసి ఇమీడియట్గా అంటే ఫస్ట్ స్ట్రైక్స్ ఇటు ఖమేనీని చంపేయడానికి, ఖమేనీని కిల్ చేయడానికే స్ట్రైక్స్ చేసి ఖమేనీని కిల్ చేశారా? ఇది చాలా ప్లాన్ గా జరిగిన ఆపరేషన్ సార్. ఓకే, నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఆడియో సరిగా లేకపోయినా కానీ సాయంత్రం ప్రేక్షకులకు ముందుగా క్షమాపణలు. ఇది ఇరాన్ మీద వీళ్ళ మొత్తం టాప్ లీడర్షిప్ ని అంతమొందించాలి, లీడర్ లెస్ గా దేశాన్ని తయారు చేయడం వల్ల దేశం మీద తను అనుకున్న పని చేయడం ఈజీ అవుతుందని వీళ్ళు చాలా ముందుగా ప్లాన్ చేసిన వ్యవహారం. దీనికి యూరోపియన్ యూనియన్ కానీ, యూకే కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ ఎవరు కూడా దీనికి సపోర్ట్ ఇవ్వలేదు. కానీ చూస్తే దీనికి ఆపరేషన్ కిల్ ఖమేనీకి మనకి ప్రీవియస్ గా కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆపరేషన్ డెజర్ట్ స్ట్రోమ్ కానీ మీరు ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఇజ్రాయెల్ సహాయంతో వీళ్ళు తయారు చేసిన వాళ్ళ లీడర్స్ ని అంతమొందించాలి, హెడ్లెస్ గా రడర్లెస్ గా స్టేట్ ని చేస్తే వీళ్ళు అనుకున్న పని చేయవచ్చు అన్న ప్లాన్ లో భాగంగా వీళ్ళు చాలా చక్కగా అద్భుతంగా దాన్ని ఆపరేషన్ కిల్ ఖమేనీని నిర్వహించారు. రైట్. అంటే గతంలో వెనిజువెలా కూడా ఇదే స్ట్రాటజీ. వెనిజువెలా కూడా ప్రెసిడెంట్ని, అంటే టాప్ లెవెల్లో ఉన్న ప్రెసిడెంట్ని ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి మరి తనని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇమీడియట్గా కొలాప్స్ అయింది. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా అనుకోవచ్చా? ఇక్కడ కూడా ఖమేనీతో పాటు కొంతమంది సీనియర్ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన మినిస్ట్రీ కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ, వీళ్ళని కూడా అలానే టార్గెట్ చేసి సేమ్ అదే సిచ్యువేషన్ అలానే కొలాప్స్ చేసే ప్రయత్నం చేశారు అనుకోవచ్చా? తప్పకుండా సార్. ఇది అగ్రరాజ్యాలు ఒకప్పుడు ఉన్న విస్తరణవాదాన్ని ఒక్కో రకంగా ఒక్కో సెంచురీలో ఒక్కో డెకేడ్ లో ఒక్కో రకంగా అమలు పరుచున్నారు. మీరు శ్రీలంక గుర్తు తెచ్చుకోండి, బంగ్లాదేశ్ ని గుర్తు తెచ్చుకోండి, నేపాల్ ని గుర్తు తెచ్చుకోండి, వెనిజువెలా, ఇరాన్, అంతకుముందు ఇరాక్ సదాం హుసేన్. అంటే మేము అనుకున్న పనిని మా సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ ని మా సావరెంటీకి నచ్చే విధంగా, అంటే ఇప్పుడు నేను అంటుంటాను కదా, మెటా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో మెగా అనుకుంటూ వీళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేసిన ఆపరేషన్ ఇది. దీంట్లో మొత్తం ఇరాన్ లీడర్షిప్ అంతా లేదు, ఇప్పుడు రడర్లెస్ గా అయిపోయింది. ప్రజల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు అంటే ప్రతి దేశానికి వాళ్ళ సమస్యలు ఉంటాయి. దానిలో వేరే దేశం తలదూర్చుకొని ఇలా మొత్తం
టాప్ లీడర్షిప్ నంతా చంపేయడం అనేది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం కదా. ఎగ్జాక్ట్లీ శ్యామ్ ప్రసాద్ గారు, ఒక్కసారి మనం చూస్తే కనుక దీనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చైనా తైవాన్ పైకి వెళ్ళి దాడి చేసే అవకాశం ఉంది, ఇటు రష్యా యుక్రెయిన్ మీద వెళ్ళి దాడి చేసే అవకాశం కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాస్ని తుంగలో తొక్కి వైలేట్ చేస్తూ అమెరికా చేసిన ఈ పని ఇటు చైనా కూడా తైవాన్ మీద చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉంది సార్, డెఫినెట్ గా. ఎందుకని వాళ్ళు పెద్ద దేశమే, పక్కన చిన్న దేశమే. ఇప్పుడు నాకు మీ ఛానల్ నచ్చకపోతే, మీ ఫేస్ నచ్చకపోతే నాకు టీవీ స్క్రీన్ ఆపేసుకోవాలి కదా. రైట్. మేము మీ స్టూడియో పెట్టకూడదు, మీ స్టూడియో మా వీధిలోంచి తీసేయండి అంటే వాట్ ఈస్ దిస్? దేర్ ఇస్ నో లా ఆఫ్ ద ల్యాండ్ అనేది లేదా, లా ఆఫ్ ద యూనివర్స్ అనేది లేదా. నాకు ఇరాన్ నచ్చలేదు, ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ అవి ఇంతవరకు కనపడలేదు, ఎక్కడున్న ఎవరికి కనపడటం లేదు. రైట్. యాక్చువల్గా ఒక న్యూక్లియర్ బాంబ్, ఒక బాలిస్టిక్ మిసైల్ కానీ ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కావాల్సినంత యురేనియం ఇరాన్ దగ్గర లేదు, అంత ప్రొడ్యూస్ చేయలేదు, వాళ్ళ దగ్గర అంత రిసోర్సెస్ లేవు అని కూడా చాలామంది డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చెప్పుకొచ్చినా కూడా ట్రంప్ వాటన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేశాడు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయని కావాలనే ఇదంతా ప్లాన్డ్గా చేశాడా పర్సనల్ ఎజెండా కోసం? చాలా కరెక్ట్ గా చెప్పారు. యురేనియం అనేది ఇదేనా పెద్ద ఆఫ్ ద షెల్ఫ్ కొనుక్కునే వస్తువు కాదు సార్, షాప్కి వెళ్ళి కొనుక్కునే వస్తువు కాదు. రైట్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజికల్ ఇన్నోవేషన్ లేదు కదా. నిన్న మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళంతా బయర్ సెల్లర్ డీలింగ్సే. ఈ చిన్న చిన్న దేశాలన్నీ పాకిస్తాన్ తో సహా చాలా మందికి మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ వీళ్ళంతా బయర్ సెల్లర్ అగ్రిమెంట్సే. కొన్నారా, వాడుకున్నారా, వాళ్ళకి R&D డెవలప్ చేసుకునే లేదు. ఇరాక్ లో ఏం చేశారు, న్యూక్లియర్ వెపన్స్ అన్నారు, కనపడలేదు, ఇంతవరకు కనపడలేదు. ఇప్పుడు రేపు ఇరాన్ లో రేపు ఎల్లుండో కనపడాలో మీ టీవీలోనే తెలుసుకోవాలి నేను. అయితే శ్యామ్ ప్రసాద్ గారు, నాకు ఒక డౌట్ ఎక్కడ వచ్చింది అని అంటే, ఇటు ఖమేనీకి సంబంధించిన ఆ ప్యాలెస్ ని ఒక ప్రిసెషన్ గైడెడ్ మిసైల్స్ తోని స్ట్రైక్ చేసిన తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇటు ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ కావచ్చు, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి స్ట్రైక్ చేశారు. కానీ దాని తర్వాత రిటాలియేషన్ ఎవరు చేశారు? ఖమేనీ చనిపోయి కొంత టాప్ లీడర్స్ కూడా చనిపోయిన తర్వాత ఇటు రిటాలియేషన్ పై గల్ఫ్ కంట్రీస్ పైన అక్కడున్న US ఆర్మీ బేసెస్, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీటన్నిటి మీద అటాక్ చేయడానికి ఆర్డర్స్ ఎవరు చేసి ఉండొచ్చు? ఖమేనీ చనిపోయాడు కదా ఆల్రెడీ, ఎవరు చేశారు ఇదంతా ప్రాసెస్? తర్వాత ఎవరైనా చెప్పండి. ప్రతి దేశానికి ఒక స్టాండ్ బై సిస్టమ్ అని ఉంటుంది సార్. సెకండ్ లెవెల్ లీడర్షిప్ అంటారు. ఫస్ట్ లెవెల్ 1, 2, 3, 4 అని. మెయిన్ ప్లాన్, స్టాండ్ బై ప్లాన్, ఎమర్జెన్సీ ప్లాన్. ప్రతి దేశానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఉంటుంది ఇది. సో ఇప్పుడు టాప్ లీడర్ చనిపోతే నంబర్ 2 లీడర్ ఎవరు, ప్రెసిడెంట్ చనిపోతే వైస్ ప్రెసిడెంట్ ఎవరు, వైస్ చనిపోతే ఎమర్జెన్సీ పవర్స్ ఎవరు. అమెరికాకి ఏమవుతుంది, అమెరికా ఏం రూల్ పెట్టుకున్నారు, ఉన్నటువంటి సిట్టింగ్ ప్రెసిడెంట్ కి ఏమన్నా అయిపోతే వైస్ ప్రెసిడెంట్ ని అండర్ గ్రౌండ్ లోకి పంపించేస్తారు. వైస్ ప్రెసిడెంట్ కి ఏమన్నా అయిపోతే సెక్రటరీ స్టేట్ ని అండర్ గ్రౌండ్ లోకి పంపించేస్తారు. సెక్రటరీ స్టేట్ అయిపోయిందో సెక్రటరీ ఆఫ్ హోమ్, వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, రాసి పెట్టుకున్నారు. అదే మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూసి, నెట్ఫ్లిక్స్ లో చూసి మనం సంతోషపడతాం. ఇరాన్ కి ఎందుకు ఉండకూడదండి? ఇట్స్ ఇండిపెండెంట్ కంట్రీ, సావరెన్ కంట్రీ. ఓకే, బ్యాడ్ లీడర్షిప్, వాళ్ళ ప్రజలకు వాళ్ళకి మేలు చేయటం లేదు, వాళ్ళు ఇస్లాం తీవ్రవాదాన్ని పోషిస్తున్నారు, చాల్ ఫైన్. హూ ఆర్ యూ? నీకేం సంబంధం? బయట నుంచి వచ్చి నేను టాప్ లీడర్ లేపేస్తాను అంటే సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఉంటుంది కదా, నెంబర్ 1. నెంబర్ 2, డిఫెన్స్ అనేది ఏళ్ల తరబడి వాళ్ళు ప్లాన్ చేసుకున్నది కాదు. ఒక రోజు ఒక అటాక్ జరిగితే లీడర్షిప్ పోతున్నదని మనం సద్దాం హుసేన్ తో గమనించాం, యుక్రెయిన్ తో గమనించాం. ప్రజలు అనే వాళ్ళు సహజంగా శాంతి కోరుకుంటారు. ప్రపంచంలో ఏ ప్రజలైనా 90%, 10% వాళ్ళ తిక్క వాళ్ళు ఉంటారు. ఈ ఇరాన్ లో కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళకున్న సైనిక స్థావరాలు, వాళ్ళకున్న సైనిక శక్తి చాలా తక్కువే కావచ్చు అమెరికా, ఇజ్రాయెల్ తో పోలిస్తే, కానీ వాళ్ళు పోరాడడం ఖాయం. ఇంత ఈజీగా ఇది అయ్యే వ్యవహారం కాదు. ఇది ఒక రావణ కాష్టంగా తయారు చేయడం అనేది అమెరికాకు పుట్టినప్పటి నుంచి వాళ్ళ విస్తరణవాదంలో భాగంగా ఇప్పట్లో ఇది అయ్యే పని కాదు. ఇరాన్ తప్పకుండా పోరాడుతుంది, చుట్టుపక్కల అందరినీ కలిపెడుతుంది, వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తుంది. ఇది ఒక 3వ ప్రపంచ యుద్ధం కాకపోయినా కానీ ఒక చిన్నపాటి 3వ ప్రపంచ యుద్ధంగా జరుగుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా మనకు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు, ఇటు ఇరాన్కి సంబంధించి అలాగే గల్ఫ్ కంట్రీస్, పక్కన ఉన్న గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా మనం ఆయిల్ని బై చేస్తున్నాం, ఇండియా కావచ్చు, ప్రపంచ దేశాలు కూడా. సో ప్రపంచానికి ఆల్మోస్ట్ ఒక 30% ఆయిల్ని స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గుండానే తీసుకురావాల్సిన పరిస్థితి. మరి దాన్ని కూడా రానున్న రోజుల్లో వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరో పక్కన యమన్ దగ్గర హౌతీస్ రెడ్ సీకి గుండా వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తామంటూ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల కూడా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? హౌతీస్ ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది శ్యామ్ ప్రసాద్ గారు?
హౌతీసు మీరు అనుకుంటే అన్అఫీషియల్ ఆర్మీ సార్ అది. మన హౌతీసు వాళ్ళని బ్యాన్ చేసేసారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అమెరికా వాళ్ళు, యుఎన్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు చూడాల్సింది. ఆన్ గ్రౌండ్ వాళ్ళకి ఎంత పవర్ ఉంది, వాళ్ళకి ప్రజల్లో ఎంత ప్రభావం చూపిస్తున్నారు, హౌ మచ్ సపోర్ట్ దే గెట్ ఫ్రమ్ ది లోకల్ పాపులేషన్ అంటాం కదా, సానుభూతి చాలా ఉంది వాళ్ళకి. వాళ్ళ సిస్టమ్స్ ఒక మిలిటరీ సిస్టమ్ లాగా, ఒక గొరెల్లీ సిస్టమ్ లాగా వాళ్ళు బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసుకోన్నారు. మీరు చూడండి, రావణ కాష్టం అంటే ఏంది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైంది, యుక్రెయిన్ పరిస్థితి ఏమైంది, సద్దాం హుస్సేన్ పరిస్థితి ఏమైంది, వెనిజువేలా పరిస్థితి ఏమైంది. ప్రజలు జీవించాలి కదా, డే టు డే ఉద్యోగాలకు వెళ్ళాలి కదా. ఇప్పుడు మనకి చబహార్ పోర్ట్ అయిపోయింది, రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దు అన్నారు, పాక్ స్ట్రైట్ నుంచి సూయజ్ కెనాల్ నుంచి పోకూడదు. మరి జనాలు ఎలా బతకాలి, ఆర్థిక వ్యవస్థలు ఎలా చేయాలి, ఇదంతా అగ్రదేశాలు చేసుకున్న ప్లాన్ ఇది. అది చిన్న భిన్నం చేసేస్తే ఇప్పుడు చైనా తట్టుకొని నిలబడుతుంది, ఇండియా కూడా కొంతకాలం వరకు తట్టుకొని నిలబడగలదు. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అయితే ఏం చేయాల్సి వస్తుంది, అమెరికా చెప్పిన మాట వినాల్సి వస్తుంది. ఇది ఒక గ్లోబలైజేషన్ లో విస్తరణవాదంగా అమెరికా చేస్తున్న వాళ్ళ పవర్ చూపించుకోవడానికి చేస్తున్న పని. ఇప్పుడు ఖమేనీ మంచివాడ చెడ్డవాడ కాదు సమస్య, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం. బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, 2 ఏళ్ళు పెండింగ్ లో పెట్టారు కదా వాళ్ళని. అక్కడ ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి నష్టం లేదు. యూనిస్ గారు కూర్చున్నారు 1.5 సంవత్సరం పాటు సైలెంట్ గా కంట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు గతంలో మనం చూస్తే ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఒక్కసారి వెనక్కి వెళ్ళి గతంలో ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఇటు రష్యా అలాగే ఇటు చైనా కావచ్చు, ఈ కంట్రీస్ కొన్ని నావల్ ఎక్సర్సైజెస్ కావచ్చు, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇరాన్తో పాటు కండక్ట్ చేశారు. ఏది బల ప్రదర్శన చేసే ప్రయత్నం. అంటే ఇటు ట్రంప్ ఒక పక్కన నేను అటాక్ చేస్తాను ఇరాన్ని అని చెప్పుకొస్తున్నాడు, ఒక 2 నెలల నుంచి చెప్పుకొస్తున్న తరుణంలోనే ఇటు నావల్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ బల ప్రదర్శన చేశారు కొంత మేరకి, ఇటు రష్యాతో కావచ్చు, చైనాతో కావచ్చు. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళ టెక్నాలజీని ఇరాన్తో షేర్ చేయలేదా చైనా కావచ్చు, ఇలా అలాగే ఇటు రష్యా కానీ? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఇప్పుడు అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది డిఫెన్స్ లో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ప్రతిరోజు జరుగుతుంది. వాళ్ళు కొత్త ఆయుధాలు కనిపెడుతూ ఉంటారు. ఆ ఆయుధాలను ఉపయోగించుకోవడానికి వాళ్ళకి ఒక ల్యాబ్ కావాలి. ఇది ఒక ల్యాబొరేటరీ అనుకుంటాను, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. ఇది ఒక ల్యాబొరేటరీగా వాడుకుంటారు వాళ్ళు. చిరకాలంగా వాళ్ళకి అలవాటు. ఆఫ్ఘనిస్తాన్ ని ఒక ల్యాబ్ గా వాడుకున్నారు, ఇరాక్ ని ఒక ల్యాబ్ గా వాడుకున్నారు, మొన్న వెనిజువేలా మీద ఒక వెపన్ ప్రయోగించారు, సౌండ్ వెపన్. ఇట్లాంటి లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. ఇరాన్ దగ్గర ఉన్నదేంది, చైనా తయారు చేసింది వాళ్ళకి ఇంపోర్ట్ చేస్తారు, లేదా ఫ్రెండ్లీగా డబ్బులు లేకుండా తర్వాత ఈఎంఐ కట్టుకునే విధంగా ఇస్తారు, లేదా రష్యా ఇస్తుంది, లేదా చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ వెపన్ అయిపోయి ఎంత ఇస్తారు, 10 ఇస్తారు, 15 ఇస్తారు, 20 ఇస్తారు, 30 ఇస్తారు. అవి వాడేసిన తర్వాత లేవు. అమెరికాకి అలా కాదు, ఇజ్రాయెల్ అలా కాదు. కంటిన్యూస్ గా వాళ్ళు నిన్న వాడింది ఏంది, డ్రోన్స్, హై ప్రిసిషన్ డ్రోన్స్. నేను చెప్పాను కదా 5 మీటర్స్ 500 మీటర్స్ ఒకప్పుడు డ్రోన్ ప్రిసిషన్ ఉండేది, అది 5 మీటర్స్ అయిపోయింది. 5 మీటర్ నుంచి ఏమన్నారు, బంకర్ బ్లాస్టర్స్ అయిపోయింది. అంటే 3 అంతస్తుల లోపల వెళ్ళి అప్పుడు బ్లాస్ట్ అవుతుంది, ముందుగా పియర్స్ చేస్తుంది. ఇంత కటింగ్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళు ఎంతకాలం పోరాడగలరు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఏముంది, ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఆర్మీ లేదు. మనం విశాఖపట్నం దగ్గర బీచ్ లో మిలాన్ జరిగింది, 60 దేశాల వరకు పాల్గొన్నాయి. వాళ్ళ శక్తి పాట వాళ్ళని పంచుకున్నాయి. అట్లా ఇరాన్తో ఎవరు పంచుకోవడం లేదు కదా. కాబట్టి వాళ్ళు న్యాచురల్ డిసడ్వాంటేజ్ లో ఎప్పటికీ ఉండిపోతారు. అమెరికా, రష్యా, చైనా ఎన్ని ఆయుధాలు ఇచ్చినా కానీ. రైట్, శ్యామ్ ప్రసాద్ గారు, మరి రానున్న రోజుల్లో ఇరాన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇటు ఆల్రెడీ 85 మెంబర్స్ అసెంబ్లీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే గతంలో ఉన్న వాళ్ళు, అంటే ఒక రకంగా మతపరమైన రిప్రజెంటేటివ్సే అనుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ మరొకరిని ఎన్నుకునే అవకాశం ఉందా? ఇప్పుడు సడన్గా డైరెక్ట్గా అంటే ఒక మతపరంగా ఒక ఇస్లామిక్ రెవల్యూషనరీ సంబంధించిన ఒక కంట్రీగా ఉన్న ఇరాన్ సడన్గా డెమోక్రటిక్ కంట్రీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉందా? దానికి సమయం పట్టే అవకాశం ఉంది? ఎలాంటి హర్డల్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. మీరు ఇరాన్ చూడండి, ఇరాక్ చూడండి, అంతకుముందు కువైట్ చూడండి. మత ఛాందసవాదం అనే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సార్, అది ఎల్లకాలం ఉండదు. మీరు పాతకాలం గమనించారంటే, పర్షియన్ ఎంపైర్ గమనించారంటే, ఒట్టమాన్ ఎంపైర్ చూసారంటే, వాళ్ళు చాలా హైలీ సివిలైజ్డ్ పీపుల్, అన్ని మతాల్ని గౌరవించే విధంగా అక్కడ ప్రభుత్వాలు ఉండేవి. తర్వాత ఈ ఇస్లామిక్ వాదం అనేది బాగా పెట్టరేగిపోవడం వల్ల అక్కడి ప్రజలకే నష్టమైంది. ఇస్లామిక్ వాదం ఎంతో కాలం ఉండదు, ఎందుకంటే బై థియరీ
ఇట్ ఈస్ ఎ ఫాల్టీ థియరీ. ఇప్పుడు మన కమ్యూనిస్ట్ లాగా సో ఎంతో కాలం బతకలేదు. సో ఇప్పుడు ఇరాన్ లో వీళ్ళు వాళ్ళంతట వాళ్ళుగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. సో సహజంగా న్యాచురల్ ప్రాసెస్ ఆధారంగా కొత్త లీడర్లు ఎన్నికవ్వాలి, వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి, అందరికీ విద్య వైద్యం సౌకర్యాలు కల్పించాలి, ప్రశాంతత శాంతి కల్పించాలి. ఇటువంటి విషయాల్లో విశ్వగురువుగా ఇండియా పాత్ర పోషిస్తున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే యుద్ధాన్ని 2 రోజులు పోస్ట్ పోన్ చేశారన్న విషయాన్ని మీద మన ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్లో ఉన్నప్పుడే జరిగింది. కాబట్టి ఇరాన్ లో కొత్త లీడర్షిప్ డెఫినెట్ గా పుట్టుకొస్తుంది, కానీ కొంచెం సమయం పడుతుంది. అయితే రైట్, మీరు ఇండియా గురించి టాపిక్ తీశారు కాబట్టి ఇటు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ విజిట్ చేసిన తర్వాత ఆయన విజిట్ చేసి ఇటు రిటర్న్ వచ్చిన కొన్ని గంటలలోనే ఈ దాడులు జరిగాయి. సో ప్రధాని మోదీకి ముందే ఇంటిమేషన్ ఉందా? దీనికి సంబంధించి ఇంటిమేషన్ ఉండే అవకాశం ఉందా? మేము దాడి చేయబోతున్నాం, మీ సహకారం కావాలి, మీరు ఇరాన్కి సపోర్ట్ చేయకూడదు. ఒక పక్కన ఇటు ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి అనుకోవచ్చా ఆయన విజిట్ని కూడా మనం కన్సిడర్ చేస్తే? డెఫినెట్ గా సార్, ఇప్పుడు దేశ ప్రధానమంత్రి గారంటే ఆయనతో పాటు నేను పక్కన ప్రయాణం చేయలేకపోయినా ఒక మాజీ సైనికుడిగా ఊహించగలను. ఒక దేశ ప్రధానిగా, ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించిన మొట్టమొదటి ప్రధానిగా, నీసెట్ నుంచి పథకం అనుకున్న వ్యక్తిగా, ఆ దేశ రాష్ట్రపతి, ఆ దేశ ప్రధానమంత్రి మొత్తం ప్లాన్ ఏంటో చర్చించు